హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కరూర్ వైశ్య బ్యాంక్ లో వచ్చేసి ఇంకా జీరో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం అనమాట. నార్మల్ గా బ్యాంక్స్ అనేది 2000, 3000 అట్లా అమౌంట్ పెట్టి మనం ఓపెన్ చేసుకుంటాం కదా. దీనికి ఏమంటే జీరో అకౌంట్ లోనే ఓపెన్ చేస్తున్నారు. నాకైతే కరూర్లో లేదు, SBI మాత్రమే ఉందన్నమాట. SBI అండ్ గ్రామీణ ఒకటే ఉందన్నమాట. గ్రామీణ ఏమంటే డాక్రో గ్రూప్ అనేసి ఉంది. SBI వచ్చేసి నా పర్సనల్ అకౌంట్ అనమాట. నార్మల్ గా నేను ఫోన్ పే అవన్నీ యూజ్ చేసే అకౌంట్ అనమాట. ఇది ఇంకా ఫ్రీగా ఉందనేసి ఇంకా మా ఆయన వచ్చేసి ఒకటి ఓపెన్ చేద్దాం అన్నట్టుగా వచ్చి పిలుచుకొని అయితే వచ్చాడనమాట. ఇక్కడ ఏమంటే 12 సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒక అకౌంట్ కానీ చేయించినట్లయితే ఈ చిన్న మినీ పిక్ బ్యాంక్ అయితే ఇస్తున్నారనమాట. నాకు మంచిగా అనిపించింది. అర్షి పాప కూడా చేయించాము. ఇంక ఇక్కడ వచ్చేసి అర్షి పాప గుడికి వెళ్ళేటప్పుడు ఎలా అలంకారం అవుతుందనేది చూపిస్తాను, చూసేసేయండి.
ఇంకా చూసారు కదా, ఇంకా ఇంట్లో అయితే పూజారాధన అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా గురువారం అయితే నేను బుధవారమే వచ్చేసినాను అనమాట. బుధవారం వచ్చేసి గురువారం అంతా రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఏమంటే ఇంకా పెళ్లి నుంచి అయితే నేను మామ వచ్చేసి ఈ మిక్చరు అండ్ స్వీట్ అయితే ఇచ్చాడనమాట. మిక్చరు బాగుంది. ఇంకా ఈ స్వీట్కి అయితే వచ్చేసి రిసెప్షన్ అయిపోయిన నైట్ నుంచి మా చిన్నాన్న అయితే స్వీట్ ఎత్తుకురా అంటే స్వీట్ అంతా అయిపోయింది అన్నాడు. ఇంకా చూస్తే ఇంకా నెక్స్ట్ డే నాకే వచ్చింది అనమాట. దగ్గరగా 1/2 కిలో వరకు వచ్చింది స్వీట్ అనేది ఇచ్చినాడు మామ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ స్వీట్ ఇద్దరు అర్లీ మార్నింగ్ చిన్న స్వామి పెద్ద స్వామి తింటున్నారనమాట. ఇంకా పిల్ల స్వామి నీళ్ళు పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గురువారము ఇంకా ఆ రోజు వచ్చేసి వాషింగ్ అంటే పెళ్లికి ఎత్తుకుపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఆ బట్టలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. దగ్గర 1 వీక్ నుంచి కూడా ఫుల్ ఇలా మోడం మూసుకొని ఉంది. ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి బట్టలు అనమాట. పిల్ల స్వామిది పెద్ద స్వామిది ఇద్దరిది బట్టలు అనమాట, అయ్యప్ప స్వామివి. ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఉతికేసి వేసుకునేసినాను. ఇంకా పెద్ద స్వామి పిల్ల స్వామి బట్టలు అయితే ఉండవన్నమాట. ఇంకా అత్తమ్మ వచ్చేసి ఆమె ఉతుక్కుంటుంది. ఇంకా నా ఒకదాని ఉంటాయి, ఇంకా ఇవి అట్లే ఉంటాయి ఎట్లా అనేసి ఇంక అన్నీ ఉతికేసుకున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి ఆ రోజు ఫ్రైడే అనమాట. నేను ఫ్రైడే వచ్చేసి బట్టలు అయితే ఉతుక్కోను అనమాట. ఇంక ఇంట్లో దీపాలు కలశం పెట్టుకుంటా కాబట్టి ఉతుక్కోను. ఇక్కడ వచ్చేసి చాలా చల్లగా ఉందన్నమాట. నిజంగా నాకు అంటే చలికాలం అంటేనే చాలా ఇష్టము. ఇంకా ఎండాకాలం అయితే అస్సలు నాకు సెట్ కాదనమాట, ఎందుకో తెలీదు. చాలా వేడికి చాలా బాడీ హీట్ అయిపోతుంది, అసలు ఉండలేను అనమాట నేను. ఇంకా ఈ చలికాలం అయితే నాకు కూల్గా ఉన్న ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. అందుకే బెంగళూరు అనేది చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను. ఇంకా బెంగళూరు క్లైమేట్ అంటే కూడా సూపర్గా ఇష్టం అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బెంగళూరు క్లైమేట్ అనేది. మ్యారేజ్ చేసుకున్న ఒక 2 years వరకు కరోనా కన్నా ముందు మేము బెంగళూరులోనే ఉండేవాళ్ళం అనమాట. ఇంకా బెంగళూరుకి ఏమంటే ఏమో సాధించాలని అయితే బెంగళూరుకి వచ్చినాము. కరోనా ఏటికి దెబ్బకు మళ్ళా గోరంట్లకు ఉరుకుతూ వచ్చినాం అనమాట నేను మా ఆయన. ఇక్కడ వచ్చేసి రూట్ చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఏమంటే ఇది వచ్చేసి సంతగేట్ అనమాట. ఇంకా ఈ పక్క ఉండేది వచ్చేసి కదిరిపోయేది, ఈ పక్క వచ్చేసి బెంగళూరు పోయే రూట్. ఇంకా బస్ స్టాండ్లోనే కాబట్టి మన హౌస్. ఇంకా బట్టలన్నీ కూడా నీట్గా గట్టిగా పిండేసి ఆరేసినాను. ఇంకా అప్పటికి 9:30 ఏమో అవుతుంది అనమాట. ఇంకా హర్షి పాప స్కూల్ చూపిస్తాను మీకు. ఎందుకో తెలియదు పిల్లలంతా బయట నిలబడుకొని ఉన్నారు. మన పాప కూడా ఉందేమో అని చెక్ చేసినాను అనమాట. ఇక్కడ పిల్లలు ఏమంటే హోంవర్క్ రాయకుండా ఉంటారు కదా, ఆ పిల్లలు అనమాట. ఇంకేమన్నా ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా దగ్గర ఆ పీరియడ్ అయ్యేంత వరకు కూడా బయటే పెడతారనమాట. హర్షి పాపది స్కూల్ కాదంటే సెంటరు. ఇంకా అంటే సెంటర్ అంటే కోచింగ్ సెంటర్ అనమాట. హర్షి పాపది వచ్చేసి అభ్యోదయ కోచింగ్ సెంటర్ ఉంటాయి కదా, అట్లా అనమాట. అభ్యోదయ కాదు, అదొక కోచింగ్ సెంటర్ అనమాట. హర్షి పాప ఏమంటే నవోదయ కోచింగ్ సెంటర్కి అయితే పోతుంది అనమాట. ఈ సంవత్సరం నుంచి నేను వేసినాము, 4th నుంచి వేసినాము. 4th 5th అయితే ఉందనమాట. ఇంకా అక్కడ టెంకాయ చెట్లు ఉండేది వచ్చేసి శివాలయము. ఇంకా ఇటు సైడ్ చూపిస్తాను. అక్కడ ఉండేది వచ్చేసి ఇంకా అయ్యప్ప స్వామి గుడి అనమాట. ఇంకా మధ్యలో ఇటు సైడ్ రోడ్డుకి మేము ఉన్నాము. ఇంకా వెనక సైడ్ వచ్చేసి హర్షి పాప సెంటరు, ఆ తర్వాత శివాలయము అయ్యప్ప గుడి అన్నీ కూడా అక్కడెక్కడే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అప్పుడు మోటార్ కూడా వేసినాను అనమాట. ఇంకా మోటార్ వేసేసరికి అది కూడా నిండిపోయింది. ఇక్కడ నీళ్ళు వర్షం వల్ల గార కట్టేసింది అనమాట మిద్దంతా. ఇంకా చూస్తున్నారు కదా. ఇంక ఇది వచ్చేసి ఇంకా పిల్లలంతా పాపం బయట ఉన్నారు. ఏమో ఎగ్జామ్స్ ఏమో పెట్టినట్లున్నారు, ఏమో బుక్స్ ఎత్తుకొని బయట ఉన్నట్లున్నారు, రాస్తున్నారు. హోంవర్క్ రాయలేదనేసి ఒకసారి చెప్పింది అనమాట. పిల్లలు ఎందుకు బయట ఉన్నారంటే హోంవర్క్ రాయకపోతే బయట పెడతాడు సార్ అనేసి. ఇంకా మన మేడం కూడా ఉందేమో చూసినాను, హర్షి పాప అయితే లేదనమాట. ఇంకా అక్కడ టెంకాయల చెట్టు ఉండే దగ్గర వచ్చేసి శివాలయము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసారా, అది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి అనమాట. అన్ని పక్కనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి. ఇంకా నేను వచ్చేసి ఇంకా పైన నుంచి అయితే కిందకైతే వచ్చేస్తాను అనమాట. మోటార్ అంతా ఆఫ్ చేసేసుకొని ఇంకా అప్పటికే 12 అవుతుందన్నమాట. ఇంకా నేను కిందకి వచ్చేసి ఫ్రిడ్జ్లో అనేసి బీరకాయ పప్పు అయితే ఉందన్నమాట. ఇంకా నేను ఏమని చేసుకొని తినాలి కదా. ఇంకా అత్తమ్మ వచ్చేసి గుమ్మగారిపల్లికి వెళ్ళింది. మా చిన్న స్వామి పెద్ద స్వామి అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళారనమాట వాళ్ళు. ఇంకా నేను వచ్చేసి జొన్న రొట్టె అయితే చేసుకుందాం అనేసి ఇక 4 days నుంచి కూడా ఆఫ్టర్నూన్ టైము జొన్న రొట్టె అయితే తింటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసి కొంచెం 4 to 5 లీటర్ వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే కనుక జస్ట్ ఓన్లీ 2 జొన్న రొట్టెలు అయితే 2 జొన్న రొట్టెలు తీసుకుని తింటాను అనమాట. ఇంకా నైట్కి వచ్చేసి ఒక 6 లోపలే నేను 6 to 6:30 లోపలే ఒకటే జొన్న రొట్టె తినేసి ఇంకా నేను స్టాప్ చేస్తాను అనమాట. ఇంకేం తినను అనమాట. ఇంకేమంటే చెప్పాను కదా, లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఇంకేమంటే వెయిట్ ఎక్కువ అయిపోయాను. అసలు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు అమ్మ వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళకి వెళ్ళిన దానికి అనేసి. ఇంకా అందుకోసం అనేది కొద్దిగా నాకు అనిపించింది అనమాట. కొద్దిగా సన్నగా అంటే మళ్ళీ ఏమి ఇలియానా లాగా ఏం కాదులేండి,
జస్ట్ నా ఆరోగ్యం నేను చూసుకోవాలా కదా, దానికి తోడు నాకు కూడా కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. జస్ట్ ఓన్లీ నార్మల్ ఉండేదానికంటే కూడా ఒక 2 పాయింట్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట థైరాయిడ్ అనేది. ఇంకా దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇంకా ఆ హెల్త్ కూడా మనకి మెయిన్ కాబట్టి కొంచెం అందరూ కూడా చెప్పారనమాట, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ అప్పుడు బాగున్నావు, సన్నగా ఉన్నావు, ఎందుకు ఇంత లావు అయిపోయినావు అనేసరికి ఇంకా కొద్దిగా హట్ కూడా అయినాను అనమాట. ఇంకా హట్ కూడా ఎందుకు ఏమంటే ఇంకా అందరూ కూడా వెయిట్ ఎక్కువ అయిపోయినావు, అసలు గుర్తు కూడా పట్టలేము అన్నట్టుగా అన్నారనమాట నన్ను. ఇంక అందుకోసం అనేసి సరేలే అంటే వాళ్ళు అన్నారని కాదు, ముందు నుంచి ఇంకా నేను కూడా ఏమంటే నేను ఈ మధ్య కాలంలో అంటే పాప డెలివరీ అయినప్పటి నుంచి అనమాట వెయిట్ అనేది ఎక్కువ అయిపోయింది. అది థైరాయిడ్ వల్ల. ఇంకా థైరాయిడ్ ఉంటే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల మంత్లీ పీరియడ్స్ అనేది సరిగ్గా రావు థైరాయిడ్ ఉంటే. కాబట్టి వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా అవుతారనమాట ఏ లేడీ అనేది. ఇప్పుడు చాలా వరకు ట్రెండ్ కూడా అయిందనమాట, థైరాయిడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా కాబట్టి ఆరోగ్యం కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు అన్నారని లేకుండా ఇంకా ఇక్కడ చూసారా, అందుకోసం అనేసి జొన్న రొట్టె అయితే చేసుకుంటున్నాను. నేను నా స్టైల్లో జొన్న రొట్టె ఎలా చేసుకుంటానో చూపించేస్తాను. చూసారా, నేను వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఈ కప్పుతో ఒక 2 కప్పులు జొన్న అంటే వాటర్ అయితే తీసుకుంటాను. అదే కప్పుతో 1 కప్పు జొన్న పిండి అయితే తీసుకుంటాను అనమాట. ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి, అప్పుడు మనకు జొన్న రొట్టె అనేది బాగా వస్తుంది. మనము గోరువెచ్చగా కాకుండా మళ్ళీ అంత చల్లగా లేకోకుండా చల్లనీళ్ళు మామూలు అంటే చపాతీ పిండి వేసి కలిపినట్లయితే కలపకూడదు అనమాట జొన్న రొట్టె అనేది. సాల్ట్ మీ ఆప్షనల్ అనమాట, నేనైతే వేసుకోను ఎందుకంటే కూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా దీంట్లో కూడా సాల్ట్ వేసుకోకూడదు అనే ఉద్దేశంతో వేసుకోను. ఇంకా ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు అనమాట, ఏమంటే సాల్ట్ కానీ మైదా పిండి వైట్ రైస్ అలా చాలా వరకు తినకుండా ఉంటేనే బెటరు. కానీ మనకు బద్ధకం అనమాట. ఇంకా ఇలాంటివి అయితే టైం టు టైం అప్పటికప్పుడు చేసుకొని తినాలి కదా. ఇంకా అవైతే మార్నింగే అన్నము కూర చేసి పెట్టేసిన హ్యాపీ తినేయచ్చు అనేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను కొంచెం చేంజ్ అవ్వాలని అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బాగా ఇలా నీళ్ళు బాగా అనేది అంటే బాగా బుడ్డలు వచ్చి బాగా కుతుకుతాను ఉడికినప్పుడు ఒక చుక్క అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ పిండి వేయాలన్నమాట. అలా వేస్తే మనము అంటే ఆ నీళ్ళు స్టాప్ అవుతుంది. అంటే మనం ఇట్లా డైరెక్ట్గా వేసినామంటే చేతి మీద ఎగురుతుంది అనమాట వాటర్ అనేది. కాబట్టి చూసారా, జస్ట్ 1 కప్పు పిండికి అంటే జొన్న పిండికి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతుంది. 2.5 తీసుకోకూడదు, 3 కూడా తీసుకోకూడదండి. మళ్ళీ పిండి అనేది సరిగ్గా రాదనమాట. అంటే అసలు చేతికి ముట్టుకున్నామంటే కూడా ఫుల్ కాలుతుంది అనమాట. కాబట్టి ఇట్లయితే పర్ఫెక్ట్ అయిన కొలత అనమాట. చూసారా, ఇట్లయితే 2 కప్పులు నీళ్ళకి 1 కప్పు జొన్న పిండి వేసుకున్నాం. నాకు ఈ జొన్న పిండిలో ఏమంటే 3 జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇంట్లో ఎవరైనా కావాలంటే ఇంకొక కప్పు అయితే వేసుకుంటాను. 2 కప్పులకి 6 జొన్న రొట్టెలు అయితే వస్తాయి. ఇవి చిన్నవి ఏం రావండి, చిన్నవి అయితే 4 చేసుకోవచ్చు. నేనైతే ఇంకా 2 చేసుకుంటానన్నమాట. ఇంకా 2 చేసుకొని జొన్న రొట్టెలు ఇంకా చూసారా ఇట్లా అనేది బాగా అట్లా కట్టితో గేటితో అట్లా కలుపుకొని 2 సెకండ్స్ అనేది లిట్ అనేది క్లోజ్ చేసినామంటే మనకు కొద్దిగా అనేది ఉడుకుతుంది అనమాట పిండి అనేది. ఇంకా చాలా వరకు ఏమంటే నేనేమంటే ఫస్ట్ టైం చేయడమే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట జొన్న రొట్టె చేయడం అనేది. ఇంకా నార్మల్గా పిండి అంటే గోధుమ పిండి మైదా పిండి మనం చపాతీ చేసుకున్నట్లు నీళ్ళు పోసి కలపకూడదు అనమాట జొన్న రొట్టె అనేది. అట్లాగానే చేసుకున్నాం మనకు అస్సలకి రాదు. దానికి తోడు మనకు జిగట కూడా అస్సలు రాదనమాట. ఇట్లా వేడి నీళ్ళలో వేసుకొని చేసుకుంటేనే మనకు జిగట వస్తుంది, అని పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట. ఇంకా ముందుగా చాలామంది అందరూ ఏమంటే పీట మీద చేసుకుంటారనమాట, చపాతీ పీట ఉంటుంది చూసారు దాంతో. ఇంకా నేనేమంటే ఇట్లా ఫ్లోర్ పైన చేసేస్తాను అనమాట. నాకు ఇంకేమంటే ఫ్లోర్ చాలా నీట్గానే ఉంటుంది. నేను అంత నాకు కూడా అదే ఓసిటీ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. కొంచెం ఏమైనా గలీజ్ అనిపించినా కూడా నేను అసలు ఇట్లా ఫుడ్ విషయంలో అయితే ఇంకా చాలా అసలు కూడా తినను అనమాట. ఇంకేమంటే ఇంకా నా కోసమే కాబట్టి నేను ఇంకా నీట్గానే క్లీన్ చేసుకుంటాను. అప్పటికే తుడిచిపోయినాను, ఇంకోసారి నీళ్ళతో తుడిచేసి ఒక క్లాత్తో అనేది నీట్గా అయితే ఆ ఫ్లోర్ పైన అయితే తుడిచేస్తానమాట. ఫ్లోర్ పైన ఎందుకు చేసుకోవాలంటే మనకు రొట్టె అనేది మనము జస్ట్ అలా పిండి తీసుకొని ఉండలు చేసుకోవడానికి అయితే లేదనమాట. మనం జొన్న పిండి అనేది కొద్దిగా తీసుకొని మనం సాగబెరుకుతూ కలుపుతూ రావాలన్నమాట. అప్పుడే మనకు ఎంత జిగట వస్తుందో అప్పుడు జొన్న పిండి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా మనకు జొన్న పిండి రొట్టెకి ఎంత పిండి కావాలో అంతా ఫ్లోర్ పైన అయితే పెట్టుకుంటాను అనమాట. ఈ అరుగు పైన అయితే పెట్టుకొని కొద్దిగా చన్నీళ్ళు అనుకుంటూ టచ్ చేస్తూ మనం నలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఇప్పటికైతే వాటర్ అయితే పట్టుకుంటున్నాను అనమాట. కాలుతుందనమాట. అలవాటు లేని వాళ్ళు అయితే చేయి కూడా కాల్చుకుంటారు. ఇంకేమంటే అప్పుడు ఇంకా చలికాలం కాబట్టి బాగా ఇట్లా చేస్తుంటే బాగుందనమాట. వేడిగా అనిపిస్తుంది. ఎండాకాలం అయితే అస్సలు చేసుకోలేను అనమాట, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా, నా బాడీ కూడా ఫుల్ హీట్ అనమాట.
ఇంకా కాబట్టి చూసారా ఇట్లయితే ఇది వచ్చేసి జొన్న పిండి అనమాట, పొడి పిండి. జొన్న పిండి కూడా నీట్గా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే అంటే చన్నీళ్ళు పోసుకోకూడదు అనమాట, అప్పుడప్పుడు మనము టచ్ చేసుకుంటూ మనము నలుపుకుంటూ ఉండాలి. చూసారా ఇలా ఇలా వచ్చేసి మనం ఫింగర్తో నీట్గా ఇలా రఫ్ చేసుకుంటూ ఇట్లా ముందరకు పుష్ చేసుకుంటూ చేయాలన్నమాట. మనకు జిగట ఎంత బాగా వస్తే జొన్న పిండి అనేది అంత బాగుంటుంది, అంత మెత్తగా కూడా ఉంటుంది అన్నమాట. బాగా నలపాలన్నమాట చపాతీ. ఇలా ఇలా నలిపితే కనుక చాలా ఈజీ అవుతుంది. అందుకోసమే పీట మీద అయితే కనుక ఇట్లా అవ్వదన్నమాట, పీట జరిగిపోతుంది. కాబట్టి నేను ఇట్లా ఫ్లోర్ పైన చేసుకుంటాను. ఇంకొకటి ఏమంటే నా దగ్గర ఇంకా ప్లాస్టిక్ మ్యాట్ కూడా ఉంది. ఇంకా అంత వేడివేడిగా మనకి ఇంకా దీని పిండి వేసుకుంటే ఎట్లా అనేసి నేనైతే ఇట్లా ఫ్లోర్ పైన చేసుకుంటాను. జస్ట్ 3 కదా, త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఇంకా అట్లయితే నాకు లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది, ఇట్లయితే త్వరగా అయిపోతుంది. మనకు ఈ పిండి అనేది జిగడ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇట్లా మనం కన్నా ఇలా వాటర్ అనేది టచ్ చేసుకుంటూ నలుపుకున్నాం అనుకో, మనం ఒక్కసారి కన్నా ఇట్లా మధ్యలో పెట్టి చేయి పైకి ఎత్తామంటే అప్పుడు పిండి అనేది రాలేదన్నమాట. అంటే మనకు చూపిస్తాను ఇప్పుడు మీకు. లేదనేది ఇంకా కొద్దిసేపు చేయాలి అనేసి అనమాట. చూసారా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనము ఈ జొన్నపిండి అనేది కలుపుతా రావాలన్నమాట. మనకి ఎంత పెద్దది కావాలో అంత చిన్నది కావాలో, పల్చగా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి. చూసారా ఇట్లా అనమాట. ఇప్పుడు మనకు జిగట్ అనేది బాగా వచ్చింది అనమాట. చూసారా ఇట్లా ప్రెస్ చేసినామంటే ఇలా మనం కింద కన్నా కూడా రాలకూడదు అనమాట. చూసారా అట్లా వచ్చిందంటేనే మనకు జొన్నపిండి అనేది, జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఎత్తేటప్పుడు కూడా విరగదు అనమాట, అసలు క్రాక్ కూడా పడదు. చాలా బాగా వస్తుంది అనమాట ఈ జొన్న రొట్టె అనేది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట జొన్న రొట్టె. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. రైస్ బదులు ఇది జొన్న పిండి తింటే ఇంకా నేను కూడా ఏమంటే చాలా వరకు రైస్ అనేది స్టాప్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఇంకా చూడాలి, ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా, నేను ఇంకా మేకప్స్కి వెళ్ళినా ఇంకా నేను ఏం చేయడానికి అయితే లేదు. నాకు వేరే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇంకా నేను వెళ్ళిన చోటకంతా ఇంకా జొన్న రొట్టెలు ఎత్తుకొని పోవాలంటే కుదరదు. ఇంకా ఆ రోజు అంటే తినేది 3 పూటలు ఏం తినాలంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఇంకా ఫుడ్ అనేది ఖచ్చితంగా డైట్ చేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఫుల్ డైటింగ్లో ఉంటాను, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అస్సలు ఉండను అనమాట. ఎందుకంటే నాన్న ఒక పక్క తెస్తా అంటాడు, అమ్మ ఒక పక్క ఇంట్లో చేస్తూ ఉంటుంది పిల్లల కోసమని. పిల్లల మీద సొట్టు పెట్టి నేను తినేస్తాను అనమాట. కాబట్టి ఇంకా అక్కడ పోయినాను అనుకో, ఇంకా 2-3 కేజీలు పెరిగిపోతాను అనమాట. నేను ఇప్పుడు దగ్గర 100కి దగ్గరలో ఉన్నాను. ఇంకా అది తగ్గించుకోవాలి. నా ఏసుకున్న వెయిట్ అయితే అస్సలు కాదనమాట. దగ్గర డబుల్ 3 కూడా అనవచ్చు వెయిట్ అనేది. కాబట్టి కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, నేను హెల్తీగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నేను హెల్తీగా ఉంటే నా ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆయిల్ ఫుడ్ చేసుకుంటానో ఇంకా వాళ్ళు కూడా నాతో పాటు తింటారు. కాబట్టి వాళ్ళు ఒబెసిటీ అనేది ఎక్కువ అయిపోతారు. దానికి తోడు హర్షి పాప ఇప్పుడు మాల వేసి కొద్దిగా సన్నగా ఉందనమాట. ఎందుకంటే చికెన్ అవన్నీ కూడా ఏం లేవంటే నాన్ వెజ్, కాబట్టి కొద్దిగా సన్నగా ఉంది. లేదంటే హర్షి పాప కూడా కొద్దిగా లావుగానే ఉందనమాట. దాని ఏజ్కి దగ్గర 50 వరకు ఉందనమాట హర్షి పాప, 10 years పాప. కాబట్టి వెయిట్ ఎక్కువ, కాబట్టి నేను కూడా ఇంకా అన్ని కూడా ఫుల్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. చూసారా ఇక్కడ జొన్న రొట్టె అనేది మనం ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. అస్సలు క్రాక్ అనేది ఉండదు అనమాట. చూసారా ఎంత పైకి ఎత్తెత్తి వేసినా కూడా అసలు క్రాక్ అనేది ఉండదు అనమాట. చాలా బాగా వస్తుంది. చాలా మంది ఇట్లా చేత్తోనే తడతారు, కానీ మనకు అంత మ్యాజిక్లు అయితే రావన్నమాట. నేను ఇట్లనే తడతాను, నాకు ఇట్లనే వస్తుంది. ఇట్లనే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. త్వరగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే జొన్న పిండి అనేది, జొన్న రొట్టె అనేది మనం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మెత్తగా ఉంటుంది. అంటే మనం రుద్దుకోవడానికి మెత్తగా ఉంటుంది అనమాట. లేదన్నట్టుగా ఉంటే మనకు చల్లగా, అంటే ఇప్పుడు ఫస్ట్ 1-2 రొట్టెలు బాగా వస్తాయి నాకు కూడా. 3వ రొట్టెకి ఏమంటే ఫుల్ చల్లగా అయిపోతుంది. దానికి తోడు అండ్ అసలు రుద్దలేమన్నమాట. కట్టితో రుద్దుతూ ఉంటే ఇంకా ఫుల్ టైట్ వస్తుంది. ఇంకా మా ఆయన చూసినాడా ఊరికనే ఉన్నాడు అనమాట. కిచెన్లోకి వచ్చినాడు, ఇంకా నా తలకాయ తింటానే ఉంటాడు అనమాట. 1 సెకండ్ ఉన్నాడు, నా తలకాయ తినేస్తాడు. ఇంక ఇక్కడికి వచ్చి నేను చేస్తా అంటే ఇంకా అక్కడ చేయి పెట్టినాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పెను మీద మనం జొన్న రొట్టె అయితే వేసినాం. కాబట్టి చాలా మంది ఏమంటే వాటర్లోకి ఒక క్లాత్ అయితే పెట్టుకుంటారు. నాకేమంటే క్లాత్ పెట్టుకుంటే అస్సలు సరిపోదు అనమాట. ఏమంటే ఒకసారి యూజ్ చేసినామంటే దాన్ని మళ్ళీ పడేసే బుద్ధి కాదు. అంటే ఎన్ని బట్టలన్నీ చిప్పుతాను చెప్పండి. చాలా మంది చిన్న కర్చీఫ్ అయితే పెట్టుకుంటారు. మళ్ళీ ఆ కర్చీఫ్ వేడంటే అటు పెట్టి మళ్ళీ దాన్ని వాటర్లోకి పులిమి నాకు ఎందుకో సెట్ అవ్వదు అనమాట. నేను జస్ట్ ఇట్లనే నీళ్ళ చేత్తోనే చల్లేసి 2 seconds మన హైలోనే పెట్టుకోవాలన్నమాట. 2 seconds హైలో పెట్టుకొని ఇంకా 3 to 4 seconds అనేది సిమ్లో పెట్టుకొని మెల్లిగా కాల్చుకోవాలన్నమాట. జొన్న రొట్టె అనేది అంత భిన్న కాలు, చపాతీ కాలినంత అంత భిన్న అయితే జొన్న రొట్టె అనేది కాలేదనమాట. చపాతీ అంత మాత్రం హైలో పెట్టినామంటే దెబ్బకు మాడిపోతుంది. ఇదైతే అంత భిన్న మాడదనమాట. ఇంకా జొన్న రొట్టె అనేది బాగా పొంగుతుంది అనమాట. అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బాగా పొంగాలి అంటే
మనం జొన్న రొట్టె అనేది బాగా అంటే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే జొన్న రొట్టె ఎప్పుడైతే జొన్న రొట్టె పొంగిందంటే అప్పుడు అంత స్మూత్గా వస్తుంది. ఆ నెక్స్ట్ డే అయినా కూడా మనకు జొన్న రొట్టె అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ జొన్న రొట్టె అనమాట. ఇంకెంత పిండి కావాలో అంత పిండి అయితే వరకు కింద అయితే వేసుకొని చూసారు. ఇది వచ్చేసి సెకండ్ రొట్టెకి అనమాట. సెకండ్ రొట్టెకి సేమ్ అంతే అనమాట. మనం ఎక్కువ కాలుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, వర్షం పడడం వల్ల క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. ఇలా కలుపుతుంటే కూడా చాలా బాగా అనిపించింది నాకు. చేతులకైతే మసాజ్ లాగా అనిపించింది అనమాట జొన్న రొట్టె ఇట్లా కలుపుతూ ఉంటే. చూసారా, ఇట్లా ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ సుర్రుమంటుంది అనమాట చెయ్యి ఇట్లా అనేటప్పుడు. అంటే వేడి కదా, ఇట్లా సుర్రుమంటుంది, చేతికి కూడా సుర్రుమనింది అనమాట. ఇట్లా చన్నీళ్ళు అప్పుడప్పుడు నార్మల్ వాటరేనండి. మనం ఇంట్లో టెంపరేచర్ వాటర్ మనం తాగే నీళ్ళు ఎట్లా ఉంటాయి అవే, మన ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకునే అవసరం లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇట్లా నలుపుతూ మనం చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న రొట్టె మీకు నచ్చినట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైలీ ఒక 2 రొట్టెలు అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. నైట్ మ్యాక్సిమం రైస్ తగ్గించడానికి ఒకసారి ట్రై చేయండి. నేనేమంటే రైస్ అనేది అస్సలు నేను నిలుపలేను అనమాట. ఇంక ఏం చేయడానికి కొంత ఉండదు. ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైస్ అనేది స్టాప్ చేయాలి. ఇంకా ఇక్కడ చూసారా జొన్న రొట్టె ఎంత బాగా పొంగుతుందో, ఇంకా బాగా పొంగుతుంది అనమాట. ఇలా మనం చూసారా పెద్ద బెలూన్ లాగా వచ్చిందనమాట జొన్న రొట్టె అనేది. అంటే ఇట్లా వచ్చిందో చూసారా ఎంత హైట్గా వచ్చిందో. మనం ఇట్లా జొన్న రొట్టె పొంగిందంటే చాలా మెత్తగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట జొన్న రొట్టె అనేది. ఇంకా అదైతే కాలుతూ ఉంది కాబట్టి మనం ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకా సెకండ్ రొట్టెకి అయితే మనం త్వరగా అయితే రుద్దేసుకున్నాము. చాలా బాగుంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈరోజు సోమవారం అనమాట, మార్కెట్ దగ్గరే కాబట్టి లారీలు అవన్నీ వెళ్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి సేమ్ అంటే మనం చపాతీ అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లా అనమాట. చూసారా, ఇట్లా చాలా మంది అయితే ఇట్లా చేత్తోనే లట్టిచ్చేస్తారనమాట. మనకు అంత సీన్ లేదులేండి. నాకైతే వచ్చేది ఇంట్లో, నేను నేర్చుకునేది ఇంతే, నేను చేయడం కూడా ఇట్లే అనమాట. చాలా బాగా వస్తుంది రొట్టె కూడా అనేది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంది జొన్న రొట్టె అంటే ఏమో పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటారు. అసలు ఏం పెద్ద కష్టం అయితే ఉండదన్నమాట. ఏమన్నా ఒక గ్లాస్ పిండికి ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానిపైన ఎక్కువ తీసుకోవద్దండి, తక్కువ తీసుకోవద్దండి. చూసారా, మనం ఎట్లా రొట్టె చేసినా అంత అట్లా ఉంటుంది అనమాట. మనం వేడి నీళ్లు బాగా మరిగించకుండా పోతే రొట్టె అనేది విరిగిపోతుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. బాగా మరగాలన్నమాట నీళ్ళు అనేది, బాగా మరగాలి. దట్టు మనం బాగా హ్యాండ్తో ప్రెస్ చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా చేసుకోవడానికి అయితే కూడా ఉండదన్నమాట రొట్టె అనేది. ఇట్లా బాగా చేసుకుంటేనే రొట్టె అనేది బాగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారా, సెకండ్ రొట్టె కూడా ఇంకా మాట్లాడుతూనే సెకండ్ రొట్టె కూడా ఈజీగా అయిపోయింది అనమాట. ఇంకా నేనేమంటే పెను మెంతుంటే అంత రొట్టెలు చేసుకుంటాను. అప్పుడే బాగుంటాయి అనమాట. ఏమంటే చపాతీలు మాదిరి చిన్నవి లేకోకుండా ఇట్లా పెద్దగా చేసుకుంటేనే బాగుంటాయి. దానికి తోడు ఇంకా నాకు నిన్నటిది వచ్చేసి బీరకాయ పప్పు అయితే ఉందన్నమాట. ఇంకా ఆ బీరకాయ పప్పే ఇంకా నేనైతే తినేస్తాను అనమాట. చూసారా, ఇట్లా తట్టే వాళ్ళు చాలా బాగా ఉంటే పట్ట అని తడతారనమాట. మనకు అంత సీన్ లేదనమాట. ఇంక ఇది వచ్చేసి ఇంకా జొన్న రొట్టె అయితే ఒకటైతే కాలింది, చూపిస్తాను. అదైతే నీట్గా అయితే రోస్ట్ అయిందనమాట. ఇంకొక విషయం ఏమంటే జొన్న రొట్టెలకు ఆయిల్ వేయకూడదండి. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఆయిల్ వేసే వాళ్ళు వేసుకుంటారేమో కానీ నాకు తెలిసినంతవరకు ఆయిల్ అయితే వేరు. అత్తమ్మ చెప్పింది, ఇంకా అమ్మ వాళ్ళు కూడా చెప్పినారు, ఎవరు జొన్న రొట్టెలకి ఆయిల్ అయితే వేయరు. ఎందుకంటే జొన్న రొట్టె అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ప్రోటీన్, మంచి ఆరోగ్యానికి చాలా ఎక్కువ బాగా మంచిది అనమాట. కాబట్టి మనము ఈ హెల్దీ దాన్ని మళ్ళీ అన్హెల్దీ చేయడం ఎందుకు? ఆయిల్ అనేది అన్హెల్దీనే కదా, ఆయిల్ వేయడం ఎందుకు? చాలా మంది ఆయిల్ కూడా వేసుకుంటారంటే నేనైతే వేయను అనమాట. ఇది వాటర్ అనమాట. ఒకసారి మనం రొట్టె అనేది పెను మీద వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు జల్లుకోవాలి. చాలా మంది క్లాత్ కూడా పెట్టుకుంటారు, నేనైతే పెట్టుకోను అనమాట. నాకు ఎందుకో సరిపోదు క్లాత్ పెట్టుకుంటే, చేత్తోనే అలా తట్టేస్తాను. ఇంకా మూడో రొట్టెకి కూడా నేను ఇంకా పెనుము అయితే ఇక్కడ తీసుకొని ఇంకా దీంట్లోనే నలుపుకొని మూడో రొట్టె కూడా చేసేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్కి ఒక 2, ఇంకా నైట్కి ఒక 6:30 లోపల ఒకటైతే తినేస్తాను అనమాట. ఇంకా తినేస్తానంటే అదే పనికి ఏం కూర్చొని తిన్ననమాట, పని చేసుకుంటేనే తినేస్తాను దాన్ని. ఇంకా ఏమంటే ఒక స్నాక్ లాగా తినేస్తాను అనమాట. మళ్ళీ అదే పనిగా కూర్చొని కూర ఉన్నా లేకపోయినా కూడా ఒకటే కాబట్టి బాగా ఇష్టంగానే తినేస్తాను అనమాట. ఏం పెద్ద కష్టం అయితే ఏమంతా అసహ్యంగాను అసలు బాగానే ఉండదు. రొట్టె అనంతగా ఏమి ఉండదు. అదేమో చెప్తాను. ఆరోగ్యానికి కూడా వేపాకు అనేది చాలా మంచిది. అది కూడా తింటే కూడా మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది. మన ఆరోగ్యం కోసం అంత చేదు తిన్నప్పుడు ఈ రొట్టె పెద్ద లెక్క కాదు. చాలా మంది తినరనమాట రొట్టె అనేది, జొన్న రొట్టె అనేది. అంటే పన్నీర్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఇంకా ఎట్లా తెలియదు, వాళ్ళకి రావడం తెలియదు. నా చుట్టుపక్కల అయితే, నా సర్కిల్ అయితే ఎవరికి తెలియదు. అంటే తెలిసినా కూడా ఎవరు చేసుకోరన్నమాట జొన్న రొట్టె అనేది.
చూసారా ఇట్లా నీట్గా ఇదైతే ఫుల్ టైట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫుల్ ఆరిపోయింది అనమాట. ఇది ఫుల్ ఇంకా టైట్గా ఉంది ఇంకా పిండి అనేది. ఇంక ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనము కట్టితో అనేది లట్టించుకోవాలన్నమాట. చాలా టైట్గా అయిపోయింది అనమాట ఈ జొన్న రొట్టె పిండి అనేది. ఇంకా చూపిస్తాను నేనైతే ఇంకా ఎట్లా చేసుకున్నాను అనేది. ఇంకా చూసారు కదా, 3వ జొన్న రొట్టె కూడా చేసేసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ది, ఇది వచ్చేసి సెకండ్ది, థర్డ్ది కూడా లట్టించేసుకున్నాను. ఇది వచ్చేసి చిన్నది వచ్చింది, చెప్పాను కదా ఫుల్ టైట్ వచ్చిందని. సరిగా లట్టించడానికి అవ్వలేదు అనమాట. ఇంకా నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకొని ఇదే కప్పుతో మనము 1 కప్పు పిండికి 2-3 జొన్న రొట్టెలు అయితే వచ్చినాయి అనమాట. 2 కప్పులు నీళ్ళు పోసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. దానికి మించి పోసుకోకూడదు. 3 రొట్టెలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా నేను ఇక్కడైతే చేసేసుకున్నాను. ఇంకా నాకేమంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ నార్మల్గా ఫుడ్ తినేసి పడుకోవడం అలవాటు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఏమంటే జస్ట్ ఎందుకంటే అర్లీ మార్నింగ్ 5 అంతా లేసేస్తాను కాబట్టి ఇంకా 1 అవర్ మించి పనుకోకూడదు అనుకున్నాను. ఇంకా జొన్న రొట్టె అయితే ఇక్కడ కాలింది. చూసారా, ఈ జొన్న రొట్టె అయితే చాలా మెత్తగా ఉంటుంది అనమాట జొన్న రొట్టె అనేది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక పక్క వచ్చేసి పప్పు అయితే వెనకాల స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను, బీరకాయ పప్పు. అది వేడిగా ఉంది, ఎందుకంటే ఇంకా వర్షం పడుతుంది అనమాట. ఇంక కొంచెం వేడిగా వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా నేను ఇంకా పప్పు అనేది వేడి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తినేస్తానండి, ఆకలి అయితే అవుతుంది అనమాట. ఇంకేమంటే ఇంకా మార్నింగ్ కూడా తినను కాబట్టి వాటర్ పైనే ఉంటాను కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఉంటానన్నమాట నేనైతే. ఇంక ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె అనేది ఇంకా పప్పులోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పులోకే కదా ఏ కర్రీ కన్నా కూడా. ఇంకా మ్యాక్సిమం మీకు కొంచెం నేను ఎట్లా డైట్ చేస్తున్నానా అనేది మీకు ఇంకా కష్టం ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా చూపిస్తాను. నేను ఇట్లా చేసుకుంటాను అనేసి. నేనేమంటే ఒకేసారికి వీక్ అయిపోయి ఫుడ్ తినుకోకుండా అట్లేం చేయను అనమాట. చూసుకుంటూ మనం అనేది ఫుడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకేమంటే చాలా వరకు ఫుడ్ అనేది పొట్ట మార్చుకుంటూ ఉంటారు. అట్లంతా చేయకూడదండి. గ్యాస్ ట్రబుల్స్ ఇంకా లేనివన్నీ కూడా మనకు అటాచ్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా అంతేనండి. మీకు అన్నట్టు మీకన్నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అనేది అర్థం అవుతుంది జొన్న రొట్టె ఎలా చేయలేదు. అంతేనండి. మీకు కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.